హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని పోషకాలు అందేలా ఒక మంచి ఫుడ్ తీసుకోవాలని చెబుతూ ఉంటారు చాలామంది. దానికోసం బాదాం, పిస్తా అని రకరకాల ఖరీదైన డ్రై ఫ్రూట్స్ కూడా తినమని చెబుతూ ఉంటారు. మనం కూడా వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అయితే చాలామంది అవాయిడ్ చేసేది, దాని విశిష్టత తెలియక పక్కనుంచేసేది ఒక అద్భుతమైన ఫుడ్ ఉందండి. అసలు ఈ అద్భుతమైన ఫుడ్ గురించి గనక తెలిస్తే ఇంతకాలం చాలా ఖరీదైన ఫుడ్ తీసుకున్నాము, అయినా మనకి సరైన పోషణ అందలేదు. ఇంత చిన్న విషయం మనకి ఇప్పటివరకు ఎందుకు తెలియలేదు అని కూడా ఆశ్చర్యం వేస్తుంది మనకి. మరి ఏంటి ఆ వాల్యుబుల్ ఫుడ్? ప్రకృతిలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఫుడ్ ని మనమెందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? దీనివల్ల మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలున్నాయి? మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు వీటిలో ఏమున్నాయి? ప్రత్యేకించి ఈ ప్రకృతిలో దొరికే అద్భుతమైన ఈ ఫుడ్ యొక్క విశిష్టత ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. చాలా మందికి హెయిర్ పొడవుగా ఆరోగ్యంగా పెంచుకోవాలి అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందమైన పొడవాటి హెయిర్ గురించి చెప్పాలి అంటే కేరళ గురించి చెబుతారు. అక్కడ ఎక్కువగా కొబ్బరి దొరుకుతుంది. వాళ్ళు కొబ్బరి ఎక్కువ తింటారు. కొబ్బరి నూనెతోనే వంటలు చేస్తారు. కొబ్బరి నూనె హెయిర్ కి అప్లై చేస్తారు. అందుకే వాళ్ళ హెయిర్ చాలా బ్లాక్ గా, హెల్దీగా, పొడవుగా, ఒత్తుగా ఉంటుంది అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. మీకు ఇక్కడ ఇంకో విషయం తెలుసా? వాళ్ళు కొబ్బరి నూనె తలకు అప్లై చేయడం మాత్రమే కాదు, కొబ్బరి నూనెతో వంటలు కూడా చేస్తారని తెలుసు కానీ వాళ్ళు ప్రతిరోజు ఆహారంలో కొబ్బరిని కూడా తింటారు. ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్. ఇలా కొబ్బరి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ ఈనాటి వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే పచ్చి కొబ్బరి గురించి కాదు గాని ఎండు కొబ్బరి. ప్రకృతిలో దేవుడు మనకిచ్చిన గొప్ప సూపర్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే కొబ్బరి అని చెప్పొచ్చు. మరి ఈ ఎండు కొబ్బరి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిందో, మనకు ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు చూద్దాం. పండగొచ్చిందంటే చాలు, కొబ్బరి లేకుండా ఏ పిండి వంటలు జరగవు, ఏ పిండి వంటలు చెయ్యరు కూడా. ఇక పూజలు చేసేవారు ప్రతిరోజు కొబ్బరిని తాకకుండా రోజు గడవదు. కానీ కొబ్బరిని అప్పుడప్పుడు ఎందుకు తింటారు? దాన్ని గనక ప్రతిరోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇక డ్రై కోకోనట్ అయితే దాని రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది. పచ్చి కొబ్బరి రుచి వేరు, ఎండు కొబ్బరి రుచి వేరు. దాని ఆరోగ్య ప్రయోజనాలు వేరు, దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా వేరు. కొబ్బరి అనేది అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేది. ఇక ఈ ఎండు కొబ్బరి కూడా చాలా మంది ఇళ్లలో రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు కూడా. అంటే కర్రీస్ లో వాడతారు, టిఫిన్స్ లో వాడతారు, చట్నీస్ లో వాడతారు. కానీ ఈనాటి వీడియోలో ఎండు కొబ్బరి విశిష్టత, అలాగే దాన్ని ఎలా తీసుకుంటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అనేది చూద్దాం. ఎండు కొబ్బరి ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన పోషకాల గని. సంప్రదాయ వంటల నుండి ఆధునిక ఆరోగ్య నివారణల వరకు దీని ప్రస్థానం ఎంతో గొప్పది. మన పూర్వీకుల బలానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతారు. ఎండు కొబ్బరిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నేటి యువతరం దీన్ని వదిలిపెట్టరేమో. ఎండు కొబ్బరిని పోషకాల పవర్ హౌస్ గా చెబుతారు. ఎండు కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి కీలకమైన మినరల్స్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎండు కొబ్బరి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, శక్తిని పెంచుతుంది, జీవక్రియకు సహాయపడుతుంది. ఎండు కొబ్బరి గుండె ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దక్షిణ భారతదేశంలోని అనేక కుటుంబాలు వంటల్లో కొబ్బరి నూనె వాడడానికి కారణం కూడా ఇదే. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మన ఆలోచనలు, జ్ఞాపక శక్తి, నిర్ణయాలు అన్నింటికీ కేంద్రం మెదడు. ఎండు కొబ్బరి మెదడు పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది నాడీ కణాలను ఉత్తేజపరిచి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం. ఎండు కొబ్బరిలో గాలిక్ ఆమ్లం, కెఫిక్ ఆమ్లం వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎండు కొబ్బరి నూనె చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి తేమనందించి మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఎండ వల్ల కమిలిన చర్మానికి
కొబ్బరి నూనె రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండు కొబ్బరిలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. ఎండు కొబ్బరి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే ఆహారంలో ఎండు కొబ్బరిని చేర్చుకోవడం చాలా మంచిది. దానివల్ల జీర్ణ వ్యవస్థ, గుండె, ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండు కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. సెలీనియం, ఫైబర్, కాపర్ మరియు మాంగనీస్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎండు కొబ్బరిలో ఉండే సెలీనియం ఒక రకమైన ఖనిజం. ఇది ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎండు కొబ్బరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. థైరాయిడ్ పనితీరును సక్రమంగా నిర్వహిస్తుంది. ఎండు కొబ్బరి మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క మంచి మూలకం. ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎండు కొబ్బరిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎండు కొబ్బరిలోని ఫైబర్ మీకు ఎక్కువసేపు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. దీంతో మీరు అతిగా తినరు, బరువు పెరగరు. ఎండు కొబ్బరి ఆరోగ్యమే, కానీ రోజు మోతాదులోనే తినాలి. రోజుకు 2 టేబుల్ స్పూన్ల వరకు, అంటే 15 నుంచి 30 గ్రాముల మేర తినొచ్చు. దీన్ని బెల్లంతో కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల పోషకాలు అధికంగా అందుతాయి. తురిమిన ఎండు కొబ్బరిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక ఎండు కొబ్బరి తినాలి అనుకుంటే నేరుగా తింటేనే మంచిది. ఎండు కొబ్బరిలో శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం మనకు రోజుకు లభించే క్యాలరీల్లో 5% వరకు క్యాలరీలు మాత్రమే శాచురేటెడ్ కొవ్వుల ద్వారా లభించాలి. కనుక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఎండు కొబ్బరిని తినాలి. ఎండు కొబ్బరిని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచదారతో కలిపి తినకండి. కాబట్టి ప్రతిరోజు చెప్పిన మోతాదులో ఎండు కొబ్బరి తినడానికి ట్రై చేయండి. అలాగే మీకేమైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే ఎండు కొబ్బరి తినాలి. ఎంత మోతాదు తినాలి అనే విషయాలు కూడా తెలుసుకుని తింటేనే మంచిది. మిగిలిన వారు యథావిధిగా చెప్పిన మోతాదులో ఎండు కొబ్బరిని తీసుకోవడం చాలా మంచిది. బెల్లంతో కలిపి మాత్రమే తీసుకోండి. కూరల్లో ఎక్కువ ఎండు కొబ్బరిని వాడడం కూడా చాలా మంచిది. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కొబ్బరి నూనె ఒంటికి పట్టించడం వల్ల కూడా స్కిన్ చాలా హైడ్రేట్ గా ఉంటుంది. మీ హెయిర్ ఆరోగ్యంగా ఉండడానికి మొట్టమొదటి వరుసలో ఉంటుంది కొబ్బరి నూనె. దీన్ని అస్సలు అవాయిడ్ చేయకండి. ఇలా మన జీవితంలో అద్భుతంగా పెనవేసుకుపోయింది కొబ్బరి. ఒక్క కొబ్బరి చెట్టు ఇంట్లో ఉంటే చాలు, నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో కొబ్బరి చెట్లు అందరి ఇళ్లలో ఉండకపోయినా కొబ్బరి మాత్రం విరివిగానే దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియో చూశాకైనా ప్రతిరోజు ఎండు కొబ్బరి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎండు కొబ్బరి తినడం మొదలు పెట్టండి. చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.